ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? త్రియేక దేవుడు తన ఉచితమైన కృపలో మనలందరినీ భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి ఈ రీతిగా అనుదిన వాక్య ధ్యానాలలో పాల్గొనడానికి కృపరిచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ చేరివచ్చిన మీ అందరికీ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మాటలు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారుగా? అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా క్రీస్తు చివరి ఆజ్ఞ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి దినాన క్రీస్తు చివరి ఆజ్ఞ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని రెండవ భాగమైనటువంటి సర్వలోకము అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ, ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీ మాటలను అనుదిన వాక్య ధ్యానములుగా మేము నేర్చుకునడానికి కృపనిచ్చిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మీ మాటలు మా కుటుంబంలోకి ఆశీర్వాదకరంగా, మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండడానికి కృప చూపించండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీరే మాకు బోధించండి. ఆనాడు పామరులైనటువంటి శిష్యులతో సంభాషించి బోధించిన రీతిగా అజ్ఞానంలో ఉన్నటువంటి మాకును మీరే బోధించి సహాయం చేసి తద్వారా మా ఆత్మీయ జీవితాలు మీకు అనుగుణంగా ఉండడానికి కృప చూపించండి. మీరు అనుగ్రహించేటువంటి నిత్య జీవంలో మేమందరము పాలిభాగస్తులుగా ఉండడానికి మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని యేసునామం అందు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచినటువంటి దినాన్న క్రీస్తు చివరి ఆజ్ఞ అనే అంశంలో మీరు అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మీరు అనగా ఆనాటి శిష్యులను ఉద్దేశించి మాట్లాడారు. అదే రీతిగా మనలను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు వాక్య సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా సర్వలోకము అనబడేటువంటి ఈ మాటను ఈనాడు ధ్యానం చేద్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు చివరి ఆజ్ఞను లేక నిబంధనను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆనాటి శిష్యులకు తెలియచేశాడు. ఆరోహణం అవుతున్నటువంటి క్రమంలో ఆనాటి శిష్యులకును నేటి మనకును కూడా కొన్ని బాధ్యతలు మనకు అప్పగించినట్లుగా మనం నేర్చుకున్నాం. ఇవ్వబడినటువంటి తలాంతులను అభివృద్ధి చేసుకొనడానికి, ఫలించటానికి, బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకొనడానికి మనం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క నిబంధనను పాటించాలని
గడిచినటువంటి దినాన్ని మనం నేర్చుకున్నాం ప్రియులారా. రెండవదిగా సర్వలోకము అనబడేటువంటి మాటను కూడా ఈనాడు మనం నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి ఈ మాటలు వినాలని నేను ఆశపడుతున్నా ప్రియులారా. సర్వలోకము అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి అని చెప్పవచ్చు. యోహాను సువార్త 1:2 ఒక మాట ఉంటుంది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవాతి దేవుడు, మనము నిత్యము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈనాడు నిన్ను నన్ను మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే. ఏదైనా వనములో ఈ సృష్టి అంతటిని సృష్టించి ఏదైనా వనములో మొట్టమొదటి మానవుడిని సృష్టించిన రీతిగా తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను నన్ను మనలను సృష్టించాడు. ప్రియులరా, ఆయన సృష్టిలో భాగమే ఈనాడు నీవు నేను మనమందరం. ఈ సృష్టిని ఎంతో సుందరంగా సృష్టించి ఆకాశమును భూమిని ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులన్నింటినీ ఆయన సృష్టించాడు. ఈ ప్రకృతి అంతా దేవుడు సృష్టించినటువంటి సృష్టి. ఈ సృష్టిని నేటి మానవుడు పాడు చేయటం ప్రారంభించాడు. మానవుని యొక్క అవసరతలు ఎక్కువై ఆ అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని పాడు చేయటం ప్రారంభించాడు. ఉదాహరణకు అడవులను నరికివేస్తూ ఉన్నారు. అడవులు నరికివేయటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి దినాలన్నింటిలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఎన్నో ఉపద్రవాలు భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తాం. భూకంపాలు రావడానికి కారణం మానవుని యొక్క తప్పిదమే. వర్షాలు సరైనటువంటి సమయానికి పడక వరదలు రావడము, లేక ప్రళయాలు జరగడము, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులన్నీ జరగటానికి కారణము మానవుని యొక్క తప్పిదమే. ఎందుకంటే సృష్టిని సృష్టించి ఈ సృష్టి మీద అంతటి మీద అధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. మానవునికి గొప్ప ప్రాధాన్యతనిచ్చాడు. ఈ సర్వలోకము మీద అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని నేటి మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రకృతిని పాడు చేస్తూ ఉన్నాడు పిల్లలు. తద్వారా కలిగేటువంటి నష్టములన్నింటినీ మానవుడు నేడు భరించవలసినటువంటి పరిస్థితి. నష్టం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తపడిన ప్రయోజనం లేదు. గత సంవత్సర కాలము కేరళలో జరిగినటువంటి దుర్ఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇది యథార్థ ఘటన. అడవులు నరికివేయటం వల్ల, చెట్లు నరికివేసి టూరిజం డెవలప్ చేయటం వల్ల వరదలు వచ్చి కేరళ రాష్ట్రము అతలాకుతలమైపోయి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ప్రాయశ్చిత్తపడిన ప్రయోజనం ఏముంది? ప్రకృతి మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి వరము. ఈ ప్రకృతిని నాశనం చేసుకొని ఎన్నో నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు.
ఈ సర్వలోకము మీద అధికారాన్ని దేవుడిచ్చినప్పుడు ఆనాడు ఏదెను వనంలో ఆదాముకు అధికారాన్ని ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్క జీవము కలిగిన ప్రతిదానికి నీవు ఏ పేరు పెడతావో ఆ పేరే. ఇక్కడున్న ప్రతి ఒక్కటి నీ ఇష్టం వచ్చినట్లుగా తిను, ప్రతి చోటుకి తిరుగు. ఏదైనా వనమంతా నీదే, ఈ సృష్టి అంతా నీదే. ఆదాములో నుండి తీయబడినటువంటి స్త్రీకి కూడా ఆదాముకే అధికారాన్ని ఇచ్చాడు పేరు పెట్టడానికి. దేవుడు పేరు పెట్టలేక కాదు, అధికారాన్ని కలిగి ఉండలేక కాదు. తన స్వరూపము చొప్పున మానవుని సృష్టించాడు, తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. తన స్వరూపము చొప్పుననే తన గుణగణాలను కలిగి ఉండాలని దేవుడి యొక్క చిత్తం. మానవుడు దేవుని యొక్క గుణగణాలను కలిగి ఉండకుండా ఏదైనా వనములోనే దేవుని యొక్క గుణాన్ని మరచి అపవాది యొక్క గుణమును కలిగి, లేక అపవాది యొక్క లక్షణాన్ని కలిగి ఏదైనా వనము నుండి బయటకు వచ్చేసాడు, వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? చేయకూడనటువంటి పని చేసి. దానికి కారణం చేయకూడనటువంటి పని చేయడమే, వద్దన్న పనిని చేయడమే. ఈనాడు ప్రియులారా, సర్వలోకము దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టి అంతా లోకము ఆయన మూలముగా ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని భక్తుడని యోహాను 1 అధ్యాయము 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఆయన లేకుండా కలుగలేదు ప్రియులారా, సమస్తము ఆయన మూలముగానే కలిగింది. ఆయన మూలముగా కలిగి ఉన్నటువంటి ఈ సృష్టి మీద, సర్వలోకము మీద ఆయన ఆరోహణమైపోతున్నటువంటి సందర్భంలో ఈ సృష్టి అంతటి మీద, సర్వలోకము మీద అధికారాన్ని ఆనాటి శిష్యులకు నేడు మనకును ఇచ్చాడు. సర్వలోకమునకు మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకము మీ మాట వింటుంది అని శిష్యులకు తెలియజేశాడు. ఎక్కడైతే మీరు సువార్తను ప్రకటించడానికి వెళతారో, మీరు దీవించిన వారిని నేను దీవిస్తాను, మీరు శపించిన వారిని నేను శపిస్తాను అని గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. సర్వలోకము మీద అధికారాన్ని ఇస్తే, ఆ అధికారాన్ని ఆనాటి శిష్యులు సద్వినియోగం చేసుకుంటే, ప్రియులారా, నేటి మానవుడు మాత్రం దుర్వినియోగం చేస్తున్నాడు. విశ్వాసిగా ఉన్న నిన్ను, నన్ను ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున సృష్టించి నీ పట్ల, నా పట్ల కృప చూపించి సజీవునిగా ఉంచి ఆయన మన ఎడల జరిగించవలసినటువంటి ప్రతి కార్యమును బట్టి దేవునికి మహిమార్థంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే నేటి మానవుడు, నేటి విశ్వాసి దేవుని చిత్తాన్ని గుర్తెరగక సర్వలోకం మీద ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏం చేయాలి మరి? విశ్వాసి ఏం చేయాలి? సద్వినియోగం చేయాలంటే ఏం చేయాలి? కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 100వ సంకీర్తన 1వ చరణంలో ఒక మాట అంటాడు. 100వ సంకీర్తన 1వ చరణంలో ఒక మాట, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఏం చేయాలంట? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి.
ఈ సర్వలోకము మీద అధికారం కలిగి ఉన్నటువంటి నీవు దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. అనగా సర్వలోకము ఎదుట దేవుని బహాటంగా స్తుతించాలి, ఆర్భాటంతో స్తుతించాలి. మరి బహాటంగా స్తుతిస్తున్నావా? ఆర్భాటంతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామం మహిమార్థంగా, దేవుని యొక్క నామమునకు మహిమను తీసుకొచ్చే రీతిగా ఉత్సాహధ్వని చేస్తున్నావా? ప్రియులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట అంటాడు. ప్రియులారా, బోధిగంత నివాసులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎస్, ఈ సర్వలోకము దేవుని యొక్క మహిమ నిండి ఉన్నది. ఆ మహిమను నువ్వు పురుగొల్పాలి. మహిమతో నిండి ఉన్నటువంటి ఈ సర్వలోకము మానవుని యొక్క తప్పిదము ద్వారా చేయకూడనటువంటి పనిని చేసి సృష్టిని పాడు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో దేవుని యొక్క దృష్టిలో అవిధేయులుగా ఉన్నటువంటి వారందరినీ బట్టి ఉత్సాహధ్వని చేసి దేవుని సన్నిధిని, అనగా దేవుని యొక్క నామమును మహిమపరచాలి. దేవుని యొక్క నామమును నీవు లోకము ఎదుట మహిమపరచినప్పుడు, బహాటంగా మహిమపరచినప్పుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంటుంది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నంత వరకు కూడా నీవు ఎడతెగక నీ జీవం ఉన్నంత వరకు బహాటంగా సర్వలోకము ఆయన మహిమలో, ఆయన మహిమతో నిండి ఉండేంత వరకు కూడా నీవు విశ్రమించకూడదు ప్రియులారా. ఆ రీతిగా ఉండడానికే దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది, పిలుచుకున్నది. అందుకనే ఆనాడు పామరులైనటువంటి శిష్యులు, పిరికివారైనటువంటి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. నోరు లేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారు, మాట్లాడే సామర్థ్యం లేనటువంటి వారు, వారిని ఏర్పరచుకొని వారి ద్వారా సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండి ఉండాలని కోరుకున్నాడు. ఆ రీతిగా వారు ప్రయాసపడ్డారు, హతసాక్షులయ్యారు. దేవుని యొక్క సృష్టిలో భాగమైన నీవు నేను మనమందరికీ కూడా బాధ్యతను, అనగా నిబంధనను లేక ఆజ్ఞనిచ్చాడు. ఇది చివరి ఆజ్ఞ. సర్వలోకము నీకు అప్పగించబడింది, సర్వలోకము మీద నీకు అధికారం ఇవ్వబడింది. ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి ఈ సర్వలోకం మీద నీకు అధికారం ఇవ్వబడింది. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండేంత వరకు నీ యొక్క బాధ్యతను కొనసాగించాలి. బహాటంగా ఉత్సాహధ్వని చేయాలి. యెహోవాకు ఉత్సాహధ్వని చేసి సర్వలోకమంతా కూడా ఆయన మహిమతో నిండి ఉండేంత వరకు కూడా నీ ప్రయాస ఉండాలి ప్రియులారా. ఆ రీతిగా మన ప్రయాస జరిగిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈనాడు నీవు నేను సృష్టిలో ఒక భాగమే. నీ శరీరము నా శరీరము సృష్టిలో ఒక భాగమే. ఈనాడు మన శరీరాలను మనం ఎంతో ప్రేమించుతాం, అవును కదా? శరీరానికి చిన్న గాయమైన తట్టుకోలేం, ఆ బాధను భరించలేం. ఎందుకనంటే శరీరం అంటే, మన శరీరము మనకెంతో ప్రీతి.
మన శరీరం అంటే మనకెంతో ప్రీతి. ఇంత ప్రీతికరంగా చూసేటువంటి ఈ శరీరాన్ని దేవుని యొక్క స్వహస్తాలతో సృష్టించి తల్లి గర్భములో పిండముగా రూపించినటువంటి ఈ శరీరాన్ని ఈ లోకంలో మలినత్వం చేస్తున్నారు. ఈ సృష్టిని పాడు చేస్తున్నారు. ఈ శరీరాన్ని పాడు చేస్తున్నారు. ప్రియులారా, ఏ రీతిగా పాడు చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా లోకంలో పడి అనేక వ్యసనముల బారిన పడి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. శరీరాన్ని పాడు చేసుకోవటం మాత్రమే కాదు, కానీ పాడు చేసుకున్న తర్వాత మనం ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాడు ఒకసారి ఆలోచించండి. నీ శరీరంపై నీకెంత మక్కువ ఉన్నదో నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు కూడా నీ పట్ల అంత మక్కువ ఉన్నది. దేవుని యొక్క చిత్తాన్ని నీవు జరిగించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూచి రక్షింపబడాలని, ఆయన రాజ్యము సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందాలని నీవు, నేను, మనమందరము అనేకుల ఎదుట దేవుని యొక్క నామము మహిమపరచటానికి క్రీస్తు సైనికుల వలె, పోరాట యోధుల వలె ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటుంది. అలాగ ఉండక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో చేస్తున్నాం, ఏవేవో చేస్తున్నాం. చివరకు ఈ శరీరాన్ని అవసాన దశలో ఓపిక అయిపోయిన తర్వాత, సత్తువంతా అయిపోయి నిస్సత్తువం మిగిలిపోయిన తర్వాత మిగిలిన జీవితాన్ని, ఎవరికి పనికిరాని జీవితాన్ని దేవునికి ఇస్తున్నాం. ప్రియులారా, కాదంటారా? యవన ప్రాయంలో అనుభవించవలసినటువంటి లోకభోగాలన్నీ అనుభవించి, జరిగించవలసినటువంటి కార్యాలన్నీ జరిగించి, చేయవలసినటువంటి పాపిష్టి కార్యాలన్నీ చేసి, చివరకు బిడ్డలకు కూడా ఎక్కువైపోయినటువంటి శరీరాన్ని, ఉపయోగం లేనటువంటి శరీరాన్ని బిడ్డలు త్రోసివేస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేవునికి అప్పగిస్తాం. లోకంలో అనేక మార్లు నేను గమనించినటువంటి విషయాలు ఇవి. అవసాన దశలో ఎవ్వరికి పనికి రానటువంటిది దేవునికి పనికి వస్తుందా ప్రియులారా? అందుక నిన్ను నన్ను సృష్టించింది. అందుక నీ పట్ల నా పట్ల మక్కువ కలిగి ఉంది దేవుడు. కాదు ప్రియులారా, దేవుని వైపు చూసి అనేక మంది రక్షణ పొందాలని, రక్షింపబడేటువంటి క్రమంలో నీ యొక్క పాత్ర ఉండాలని దేవుని యొక్క చిత్తము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండేంత వరకు నీ ప్రయాస ఉండాలి. అంత మాత్రమే కాదు, అనేక మంది దేవుని వైపు చూచి రక్షించబడేటట్లుగా, ఆయన రాజ్యములో పాలిభాగస్తులు అవ్వడానికి మారు మనసు పొందేటట్లుగా సర్వలోకమునకు ప్రకటించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి.
దేవుని వైపు చూచి రక్షణ పొందులాగున అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి నీవు ఒక సాధనంగా ఉండాలి. దేవుని పక్షమై ఒక పనిముట్టుగా వాడబడాలి. అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు పిల్లలు. అందుకొరకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆనాటి శిష్యులను పిలుచుకున్న రీతిగా జ్ఞానం లేనటువంటి వారి చేత మాట్లాడించాడు. వారికి జ్ఞానమును అనుగ్రహించి మాట్లాడే సామర్థ్యమును దేవుడు ఇచ్చి చీకటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలన్నింటినీ కూడా వెలుగుతో నింపటానికి వారికి కృపను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మగా వారి పక్షమై ఉండి నడిపించాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవునిగా మన పక్షమై ఉండి మనలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. నీకిచ్చిన అధికారాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. సర్వలోకం మీద నీకు అధికారం ఇవ్వబడింది. నీ శరీరం మీద నీకు అధికారం ఇవ్వబడింది. నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకో ప్రియులారా. ఈ సృష్టిని పాడు చేయొద్దు. ఇవ్వబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి సృష్టిని నీవు పాడు చేయొద్దు. పాడు చేయకుండా ఆయన మహిమతో నింపబడలాగున నీ శరీరంలో ఉన్న నీ హృదయము ఆయన మహిమతో నింపబడలాగున, నువ్వు నివసిస్తున్నటువంటి నీ కుటుంబం ఆయన మహిమతో నింపబడలాగున, నీ గ్రామము ఆయన మహిమతో నింపబడలాగున, ఎక్కడైతే ఆయన మహిమ లేక ఇంకనూ అంధకారంలో ఉన్నటువంటి వారందరినీ దేవుని వైపు చూచి రక్షణ మార్గంలోనికి నడిపించులాగున నీవు ఒక సాధనంగా వాడబడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మరొక మాట అంటాడు చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటించాలట. ఏమని ప్రకటించాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటించాలి. అలా ప్రకటిస్తున్నాడు ఒక వ్యక్తి అరణ్యంలో కేకలు వేస్తూ, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని. బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తు యొక్క మార్గములను సరళం చేయడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. ఆయనకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నాడు పిల్లరా. ఈనాడు నీకు ఇచ్చిన అధికారాన్ని కూడా నీవు సద్వినియోగం చేసుకొని దేవుడు అనుగ్రహించేటువంటి కృపకు పాత్రులం అవుదాం. సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని అపవాది సంబంధులుగా మనం ఉండకూడదు ప్రియులారా. అలాగుండటానికి కాదు దేవుడు మనను సృష్టించింది. దేవుని యొక్క గొప్ప సాధనాలుగా, ఆయన నోటి బూరలుగా, చేతిలో బలమైన పనిముట్టులా వాడబడాలని, అర్హమైనటువంటి పాత్రగా వాడబడాలని దేవుని యొక్క చిత్తమైంది. ఈ నా మాటలు వినుచున్న ప్రియులారా, మీరు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవుని యొక్క చిత్తమును అనుసరించేటువంటి వానిగా మనమందరము ఆత్మీయంగా నడిపించబడాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలల వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో అనుదిన వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నాం. సర్వలోకము మీద మాకు అధికారాన్ని ఇచ్చారు. మీరు సృష్టించినటువంటి సృష్టి మీద మాకు అధికారాన్ని ఇచ్చారు. ఈ సృష్టిలో భాగమే తండ్రి మేమందరం. మా పైన అధికారాన్ని మాకు ఇచ్చారు. కానీ ఆ అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని
ఈ సృష్టిని పాడు చేస్తూ ఉన్నాం. అలాగూ కాక తండ్రి, సద్వినియోగం చేసుకోవడానికి మీ కృప దయచేయండి. సర్వలోకము మీ మహిమతో నిండి ఉన్నది అని మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. మీ మహిమ ఈ సర్వలోకమంతా చూచేంత వరకు కూడా మా ప్రయాస ఆగకుండా, మా జీవమును కోల్పోయేంత వరకు కూడా, మా ప్రాణము విడిచేంత వరకు కూడా